నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి జరుగుతున్న పార్లమెంట్ ఇష్యూస్ అంటే కొంతమంది రైట్ టు రీకాల్ ఇవన్నీ మాట్లాడుతూ అంటే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో ఎప్పుడు 2019లోనే అడ్వకేట్ నరేష్ శుంకరా గారు మాట్లాడటం అనేది జరిగింది. ఆయన మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి అసలు అంటే ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో బ్రదర్. థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. మీరు అంటే మీ టైం మొత్తం మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సార్, మీరు 2018లో రైట్ టు రీకాల్ అనేది మాట్లాడడం జరిగింది. అదే కట్ చేస్తే ఈరోజు పార్లమెంట్లో మన ఎంపీ రాఘవ్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూసుకుంటున్నారు సార్? అంటే మనం పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే కనుక సరైన సమయంలో ఇటువంటి టాపిక్స్ గుర్తించి ట్రెండింగ్ లో ఎవరు మాట్లాడారు ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేసి ఈ రోజు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు అని అంటే కనుక నిజంగా ఈ ఛానల్ కి నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే మీకు కూడా థ్యాంక్ యూ. అయితే 2018లో రైట్ టు రీకాల్ అంటే రాజకీయ అవగాహన సదస్సులు అని చెప్పని శిక్షణ శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఓపెన్ స్టేజ్ మీద రాజకీయాల్లో యువతకి ముందు రావాలన్నా, యువత ముందుకు రావాలన్నా కూడా, వాళ్ళకి పెద్దపీట వేయాలన్నా కూడా, అవినీతి అనే అంశము రాజకీయాల నుంచి పారద్రోలాలి అని అన్నా కూడా రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది రావాలి అని చెప్పని నేను గంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ విజువల్ కూడా మీరు చూడవచ్చు. అయితే అసలు ఏంటి రైట్ టు రీకాల్? ఈ రైట్ టు రీకాల్ అనే దాన్ని 1944లో అంటే ప్రీ ఇండిపెండెన్స్ లో ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించారు. దాని తర్వాత 1974లో జయప్రకాష్ నారాయణ గారు దీన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, ఈ ఇటువంటి వ్యవస్థ రావాలి అని చెప్పని. ఈ రైట్ టు రీకాల్ అని అంటే కనుక మన ప్రజాస్వామ్య దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న తర్వాత, ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఎలక్షన్స్ కి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అనేది ఉంటుంది. అది ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, అదేవిధంగా మున్సిపల్స్కి కానీ, స్థానిక సంస్థలు కానీ, వాటి అన్నిటికీ కూడా ఒక్కసారి ఓటర్ల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క పరిమితి 5 సంవత్సరాలు. అంటే ఈ 5 సంవత్సరాలు అతను ఎటువంటి అవినీతికి పాల్పడినా, ఎటువంటి మిస్కండక్టెడ్ కి పాల్పడినా, ఎటువంటి అక్రమాలు చేసినా కూడా 5 సంవత్సరాల వరకు కూడా ప్రజలు అతన్ని ఏమీ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. అంటే మేము చేసిందే రాజ్యం అన్నట్టుగా ఈ నాయకులు కూడా ఉంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి వాళ్ళకి భయం పెట్టడానికి, వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించడానికి వాళ్ళకి ఒక భయం అనేది పెట్టాలి. ఆ భయం అనేది ఏంటి అని అంటే గనక రైట్ టు రీకాల్. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే గనక ఏ ప్రజలైతే గనక ఓటుతోటి సదరు ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారో అదే ప్రజాప్రతినిధి సరిగ్గా తన యొక్క కర్తవ్యాన్ని, విధుల్ని నిర్వహించినప్పుడు అదే ప్రజలు మళ్ళీ అదే ఓటు ద్వారా అతన్ని తక్షణం దించేయడానికి వాళ్ళకి మళ్ళీ అధికారం ఉంటది. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు రీకాల్. వాళ్ళు 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉండదు. సో దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే కనుక యుఎస్ కి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది ఉంది. అదే విధంగా మన భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, అదే విధంగా బీహార్ లో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, అదే విధంగా ఈ మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని దించేయడానికి ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ ఉంది స్థానిక సంస్థల వరకు. కానీ పై స్థాయిలో అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఈ స్థాయిలో ఎమ్మెల్సీ, ఈ స్థాయిలో ఈ రైట్ టు రీకాల్ అనేది లేదు. సో కాబట్టి ఇటువంటిది ఒక ప్రొవిజన్ అనేది తీసుకుని వస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో, ఆర్పీ యాక్ట్ లో ప్రజాప్రతినిధులకి ఒక భయం ఉంటది. అవినీతికి పాల్పడాలంటే కనుక ప్రజలందరూ కలిసి మళ్ళీ మూకుమ్మడిగా నాకున్న అధికారాన్ని, నాకున్న పవర్స్ ని కట్ చేస్తే నా బతుకు అగమ్య గోచరం అవుతుంది అని చెప్పని ఒక భయంతో అవినీతి పాల్పడకుండా తను ఏవైతే కనుక హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడానికి ఒక ఉత్తమమైన మార్గంగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అని చెప్పని కూడా ఆ రోజు నుంచి కూడా నేను ఫైట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని 2025లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాఘవ్ చద్దా గారు, ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయన పార్లమెంట్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో అది చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అనంటే కనుక ఈ రోజు నాలాంటి ఒక వ్యక్తి ప్రజల సమస్యలకి పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది అనే ఒక సొల్యూషన్ వైపు మాట్లాడుతున్నప్పుడు సదరు విషయాన్ని పార్లమెంట్స్ అంటే కనుక మనందరికి తెలిసిన విషయమే చట్టసభలు, చట్టాలు అక్కడి నుంచే తయారవుతాయి. ఆ తయారు చేసినటువంటి చట్టాల్ని, ప్రతిపాదించినటువంటి చట్టాల్ని మనం ఈరోజు ఫాలో అవుతూ ఉంటాము. అటువంటి చట్టసభల్లో ఇటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది
నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే కనుక రాఘవ్ చద్దా గారు ఈ యొక్క విషయమే కాదు, ఈయన సర్ప్రైజింగ్లీ ఈ యొక్క నేషనల్ టోల్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అంటే మీ ఇంకొకటి పాయింట్ చూసుకుంటే మీరు ఏమేమైతే లెవెల్ ఎత్తుతున్నారు పాయింట్స్ అవే తీసుకుని వెళ్ళి అక్కడ రాజ్యసభలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు రైట్ టు రీకాల్ మాట్లాడారు, ఇంకొకటి టోల్ ప్లాజా గురించి మాట్లాడారు, రోడ్ ట్యాక్సెస్, ఇవన్నీ అక్కడ తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు కూడా ఏంది అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మీరు మాట్లాడారు. ఫస్ట్ దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఒక అడ్వకేట్ గా సమాజంలో నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం ఏం చేయాలి అనే దిశగానే నేను అడుగులు వేశాను. అందులో భాగంగానే రాజకీయాలకు రావడం జరిగింది, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి సిద్ధం అవడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే కనుక ముందు చూపు ఉండాలి. రేపటి రోజున మన సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే గనక, ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే గనక మనము ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనేటువంటి ఆలోచన నాయకుడికి ఉండాలి. ఈ రోజు రాఘవ్ చద్దా గారిని చూస్తా ఉంటే గనక ఇటువంటి నాయకత్వం కదా నేటి మన యువతకి కావాల్సింది అనే విధంగా నాకు కూడా ముచ్చటేస్తుంది. ఆయన ఫారెన్ లో చదివినప్పటికీ కూడా ఒక మంచి జాబ్ చార్టెడ్ అకౌంట్ ఇట్ సీమ్స్ చేస్తున్నప్పటికి కూడా ఇతను ప్రజలకి ఏదో చేయాలి, రాజకీయాలకు రావాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలి, మన మార్క్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందుగురించే సామాన్యులు పడుతున్నటువంటి బాధల గురించి ఆయన రాజ్యసభలో మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రదర్, ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఎంపీలు ఒక విషయం మాట్లాడాలి అని అంటే గనక, అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ ఏం చేస్తారు అని అంటే గనక, ఇది వివాదం కూడా అయ్యింది చాలా విషయాల్లో, ఏదైనా ఒక కంపెనీ యొక్క కాలుష్యం గురించో లేదు అని అంటే గనక కాంట్రాక్టుల గురించో మాట్లాడితే సదరు కంపెనీ లేదు అని అంటే గనక ఆ యొక్క బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు మా గురించి మాట్లాడొద్దు అని చెప్పని మాట్లాడే వ్యక్తులకి కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ఇస్తా ఉంటారు. సో అధికారాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేసేటువంటి రాజకీయ నాయకులు నేటి సమాజంలో ఉన్నారు. సో ఆ దిశగా కాకుండా సామాన్య ప్రజలకి పడుతున్న